ఫ్రెండ్స్ ఇప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ నా తప్పేందో, నాకు మానిటైజేషన్ ఎందుకు కాలేదో, పెద్ద ఎర్రిపప్పు అయిపోయినా ఫ్రెండ్స్ నేను నిజంగా. నాకిప్పుడు రియలైజ్ అవుతాను ఎందుకురా ఇట్లా చేసినా. అంటే చిన్న చిన్న లాజిక్‌లో మిస్ అయింటాం కదా మనం. ఆ లాజిక్‌లు గుర్తు అంటే ఇది చిన్నది తప్పు నీది అని తెలిసిన తర్వాత, అయ్యో! ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి ఇంత పెద్ద తప్పు అయిపోయిందా అనిపిస్తుంది నాకిప్పుడు. మీకు చెప్తా చూడండి, అసలు మీరు షాక్ అయిపోతారు. నేను మా కాలేజీ ఫంక్షన్ వీడియో ఆ రోజు 2:30 గంటలు కూర్చొని ఆడే ఒకటే ప్లేస్‌లో మంచిగా రికార్డ్ చేసి పెట్టినా కదా! అసలు అట్లాంటి వీడియోసే పెట్టకూడదు. ఎందుకు చెప్పండి? అట్లాంటి వీడియోస్ ఎవరైనా పెడతారు. ఈ మ్యూజిక్, డాన్స్ ఉండే వీడియోస్. దానికి హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయి. నేను పెద్ద ఎర్రిపుష్ప అయిపోయిన. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వీడియోలు డిలీట్ చేసినా సరిపోయింది. షార్ట్స్ అవన్నీ. ఫస్ట్ టైం తెలీదు. అది అనుకున్నా తప్పు. అది కూడా కాదు. ఒకవేళ అది ఉన్నిందనుకోండి, ప్లస్ ఇది కూడా ఉన్నింది వీడియో. నాకు తెలీదు, నేను మర్చిపోయినా ఫ్రెండ్స్. ఎంత పెద్ద తప్పు చేసినారు అసలు. అంటే చిన్న లాజిక్ మిస్ అయినా నేను. ఇప్పుడే తెలుసుకున్నా మేడం దీనికి హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయని చెప్పి. వేరే మేడం ఉన్నారు, ఆయనకి ఇట్లా పెట్టినాను మేడం, ఇట్లా మా కాలేజీలో ఫెస్టివల్ జరిగింది, అంటే ఫంక్షన్ జరిగింది, దాంట్లో వీడియో తీసినాను, ఇది నేను డైరెక్ట్గా అప్లోడ్ చేసినాను. దాంట్లో మ్యూజిక్ కాపీరైట్ క్లెయిమ్ వస్తే నేను ఒకవేళ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నేను ఏం చేసిన అంటే మొత్తం రిమూవ్ చేసి ఆడియో పెట్టినాను. అది ఎట్లా రిమూవ్ చేసేది మీకు చెప్తా ఒకవేళ, సరేనా అని చెప్పేసరికి ఆమె ఒకటే మాట అంది, అందరూ చేసేదే కదండి ఇది, మీరు మళ్ళీ స్పెషల్గా చేసేది. ఇంకోటి వచ్చింది, మా కాలేజ్కి ఆల్రెడీ ఇంకొకటి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో లైవ్ వచ్చేసింది. ఆల్రెడీ ఉండే వీడియోనే అది, అప్పటికప్పుడు వచ్చింది. దాని తర్వాత నేను అప్లోడ్ చేసిన. ఫస్ట్ కంటెంట్ అయిపోయింది, కాపీ కంటెంట్ అయిపోయింది. ఇంత పెద్ద తప్పు చేసినారా. మెయిన్ ఫస్ట్ వీడియో అదే చేసింటుంది వీడియో, తేయింది రీల్డ్ కంటెంట్ వేసింది. అది మెయిన్ ఫస్ట్ తప్పు. చిన్న చిన్న తప్పులు కొన్ని ఉన్నాయి. కొన్ని తప్పులు ఏమున్నాయంటే, కొన్ని వీడియోస్లో సాంగ్స్ ఉన్నాయి కానీ కాపీరైట్ క్లెయిమ్ పడిందిలా, ఆ వీడియోస్ ఉన్నాయి. అది ప్రైవేట్లో పెట్టేసిన. సరే ఇప్పుడు సరే. ఇంకోటి ఏమంటే, ఫస్ట్ షిప్ మార్కెట్ వీడియో ఒకటి పెట్టిన. ఆ షిప్ మార్కెట్ వీడియో 1 గంట పెట్టిన బక్రీద్ది, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్. అది ఏం చేసిన, వ్యూస్ తక్కువ వచ్చినాయని చెప్పి నేను, నాకు టైం అబ్బలా వేరే తనున్న వ్యూస్ వస్తాయని చెప్పి నేనేం చేసిన, మళ్ళీ ఆ వీడియోలోనే 1 గంట పెట్టినా కదా, 15 నిమిషాలు కట్ చేసి మధ్యలో వీడియో మళ్ళీ పెట్టిన ఒక వారం తర్వాత. అది ఒక తప్పు. ఇప్పుడు తెలుస్తాను ఇంకా ఏమేమి తప్పులు ఉన్నాయని కనిపెట్టుకోవాలా, ఏం చేయాలా ఏం అర్థం కాల. ఫస్ట్ టైము సరే, నాకు తెలియదు అప్పటికి ఇట్లా అంతా కొన్ని కొన్ని తెలుస్తూ ఉన్నాయి. కొత్త ఛానల్స్కి ఇంకా ఫ్యూచర్లో మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి నేను మీకు వీడియో చేసి పెడతాను. నా మాటిని ఇట్లాంటివి చేద్దండి. ఇప్పుడు ఈ రీసెంట్గా మనకి ఇంకా వ్యూస్ కూడా అంతగా లేవు, వాచ్ అవర్స్ సరిపోవు. ఇంక నాకు తెలిసి ఈ ఛానల్ ఏం చేయాలి ఏం అర్థం కాల. ఆలోచిస్తా ఉన్నాం, మొన్న అట్లే వీడియో పెట్టానా, అయితే యూట్యూబ్ మీకు తెలియదులే, నాకే తెలుస్తుంది. నేను నవ్వుతా మాట్లాడుతాను, సాడ్గా మాట్లాడితే మన ఛానల్ ఏందోటి వేస్తుంది. ఎందుకులే ఏం చేస్తాం, నవ్వుతూ ఉంటే ఏదో మంచిగా జరుగుతుంది అనుకుంటారు అంతా. అది ఏమరా అంటే, తప్పు నాదే కదా, ఇంకా తప్పు నాది కాబట్టి ఇంక నేను నవ్వాల్సింది. ఏడ్చినా ఏం చేయలేము కదా. చిన్న లాజిక్ మిస్ అయిపోయినా ఒకవేళ అది అప్పుడే డిలీట్ చేసి ఒకవేళ అప్పీల్ చేయంటూ కూడా అయ్యిండేమో ఒకవేళ. చిన్న చిన్న తప్పులు ఏమి యూట్యూబ్ అంత రికగ్నైజ్, పెద్ద ఫస్ట్ వీడియోనే అది, పెద్ద హైయెస్ట్ వ్యూస్ అదే. ఇంకా ఫస్ట్ చూసి ఉంటుంది. ఇంకా రీచ్డ్ కంటే వేసింది. యూట్యూబ్ ఇట్లాంటివి తీసుకోదు, నాకు తెలియదు. ఒకటి తెలుసుకుంటాండ. మీకు చాలా మంది క్రియేటర్స్ చెప్తాను, నేను నమ్మలా. ఇప్పుడు పెట్టిన వీడియో మళ్ళీ పెట్టాలంటే పెడతా, సరే మాంటైజేషన్ అప్లై చేసుకోండి, షార్ట్స్ పెట్టండి, అప్లై చేసుకున్నప్పుడు తెలుస్తుంది ఎందుకు చెప్పినా అని చెప్పి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కంటెంట్ పెడదాం స్టార్ట్ చేసిన, వ్యూస్ రాలా. ఇంకా నేనేం చేసిన, ఇంక వ్లాగ్స్ కంటెంటే పెడదాం లేంబా, ఇంకా అది షిప్ మార్కెట్ వీడియో అని చెప్పి దాని ఛానల్ షిప్ మార్కెట్ అని పెట్టేసిన. దాంట్లో వ్యూస్ వస్తున్నాయి, దానిపైన కాన్సన్ట్రేషన్ పెడతా. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, ఫ్రీ ఉన్నప్పుడు దీంట్లో వ్లాగ్స్ పెడతా. ఇప్పుడు ఇది నా వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా సేల్ చేయట్లేదు. నేనే పెట్టుకుంటా, ఇంకా నా ఛానల్ ఇది, నాకు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో బాగా యూస్ ఉంటుంది. సర్లే, ఎన్ని సబ్స్క్రైబర్స్ అంతా మళ్ళీ ఛానల్ దొరకదు. డబ్బులు ఏముందిలే ఫ్రెండ్స్, ఇంకో ఛానల్ పెట్టాను, దాంట్లో ఏం చేసుకుందాము. ఇదైతే అట్లే ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఏదో నాకు తెలిసినది మీకు ఇచ్చేదాన్ని నేను ట్రై చేస్తాను. ఇట్లా ఇన్ఫర్మేషన్ మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సరేనా, సరే బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.